లఘు చర్చ హైదరాబాద్ సిటీ. హైదరాబాదు నవాబు నిజాం నవాబు రజాకర్లను పెట్టి హింసించింది అందరికీ తెలుసు. నిజాం నవాబు హైదరాబాదులో బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చేసిండు. నిజాం కాలేజ్ కట్టిండు, ఉస్మానియా కట్టిండు, అండర్ డ్రైనేజ్ కట్టిండు. కామారెడ్డి నిజాం నవాబు హైదరాబాద్లో విపరీతమైన డెవలప్మెంట్ చేసిండు. ఆయన డెవలప్మెంట్ చేస్తుట్లనే హైదరాబాద్ ఇలా విశ్వనగరంగా ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. బట్టలిప్పి బతుకమ్మాడిచ్చినటువంటి నిజాం నవాబు రైతులు నిజాం స్టేట్లో ఉన్నటువంటి అందరి రెక్కల కష్టం మీద, చెమట చుక్కల మీద, రక్తపు మరకల మీద నిర్మించినటువంటి ఈ భవనాలు అది ఆయనకు గుర్తుకు రాలేదని నేను అడుగుతున్నాను. ఇవాళ నిజాం నవాబును పొగడాల్సిన అవసరం ఏంది? ఇవాళ నిజాం నవాబు చేసిన పనిని చెప్పు, కాదని అంటలేను, ఆయన చేసిన తప్పులు కూడా చెప్పాల. ఇవాళ అధికారం కోల్పోతేనే బీఆర్ఎస్ వాళ్ళు భరించలేకపోతున్నారు. మరి ఆనాడు నిజాం నవాబు రాజ్యాన్ని అప్పచెప్తే ఎంత బాధపడి ఉంటాడని మహా బాధపడిపోతున్నాడు కొత్త ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రజలు ఆలోచించాల. బట్టలిప్పి బతుకమ్మాడిచ్చినటువంటి నిజాం నవాబు గొప్పోడన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ తెలంగాణకు అవసరమా లేదా అనేది ప్రజలు ఆలోచించాల.